ఇవాళ నేను అడిగితే కాదనకుండా ₹1,00,00,000 80 లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. ఎవరిని అడగకుండానే ఇచ్చారు. మీరు ఎలాగో డబ్బులు అడుగుతలేదు సార్, మేము అక్కడ ఒక అరెకరం ఎటు తీసాం సార్, ఈ 2 లక్షలు సీఎం గారికి ఇవ్వండి అని ఇస్తే పట్టుకెళ్ళి ఐఎస్ డబ్బులు మనం ఇచ్చేవి తాడేపూడి నుంచి. ఆయన మనకి ₹1,50,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. ఏది అడిగితే అది ఇచ్చాడు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా, ఇవాళ డెవలప్మెంట్ చేసినా ప్రజల సహకారాన్ని, ప్రజల భాగస్వామ్యం చేయడం నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. నన్ను ఏదో వెనకాల నుండి పొడి చేయాలి, నా కూడా ఉండి నేను నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులు దయించి నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు. నేను నా మంచి కోరుకుని, తాడేపూడి ప్రజలు నా మంచి కోరుకున్నారు. తాడేపూడి మంచి ప్రజల డెవలప్మెంట్ నేను కోరుకుంటున్నాను. తాడేపూడిలో ఉన్న ప్రతి వ్యక్తికి, కాన్స్టిట్యూన్సీలో నా ఓటేసిన ప్రతి వ్యక్తి కాదు, అందరికీ పార్టీలకు అతీతంగా పనిచేయదలుచుకున్నాను. ఖచ్చితంగా పనిచేస్తున్నాను. వాళ్ళే సిగ్గుపడుతూ ఉన్నారు. ఇవాళ ఇలాంటి మనిషిని ఓడించాలని చూసాం. ఇతను సొంత డబ్బులు పాడు చేసుకున్నాడు, సొంత ఆస్తి పాడు చేసుకున్నాడు అనే విధంగా నేనుంటే, నేను ఎప్పుడు చచ్చిపోతానో బై ఎలక్షన్ వద్దామని చూస్తే దాంట్లో అర్థమే ఉంటుంది. ఊరు నష్టపోద్ది. మీకోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు వస్తే పోయిది ఊరు పోద్ది, కాన్స్టిట్యున్సీ పోద్ది. నాకు బాధ కలిగిన విషయాన్ని నేను మీకు షేర్ చేయాలి. నేనేం చేస్తున్నాను ఇప్పుడు? డబ్బులు ఇస్తే డాక్టర్ గారికి ఇమ్మన్నాను, డబ్బులు ఇస్తే అనిల్కి ఇమ్మన్నాను, డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇమ్మని చెప్పాను. అంతేగాని నేను తీసుకుని నేనేం పెత్తనం చేయట్లేదు. అక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని నాకు అలవాటు. ఆ రోజు ఎల్ఈడి లైట్లు వేసాం. ఈ రోజు నెలకు 3 లక్షలు వస్తూ ఉంది. ఎందుకు అడిగాను అందరినీ? నేను నా కోసం అడిగానా? కాబట్టి అవన్నీ తెలియకుండా ఏదో అది మాట్లాడి మీరు రియల్ ఎస్టేట్లో సంపాదించుకోండి, మీరు పైరువీలు చేసుకోండి. మీరు అధికారులు మాత్రం బెదిరిస్తే సహించలేదు. నేను చెప్తున్నాను, అధికారులు రాష్ట్రం అంతా ఏ పందాలో జరుగుతుంది, ఇక్కడ కూడా అదే పందాలో జరుగుతుంది. అంతేగాని తాడేపూడి వేరేం కాదు. కాబట్టి దయించి అందరూ కూడా, అన్ని పార్టీ మిత్రులందరూ కూడా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, గెలిచే వరకు రాజకీయం, గెలిచిన తర్వాత అందరికీ సేవే భావంగా పనిచేస్తాం. వాళ్ళు కూడా మనుషులే కదా. ఎవరో ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు చేసిన హక్కుని రాజ్యాంగం మనకి ఇచ్చింది. దాన్ని నేనేం తప్పుపట్టట్లేదు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా నా మీద కొంతమంది ఎస్సీ సోదరులని గొడవ పంపించిన వ్యక్తులు మాత్రం నేను నా గుమ్మలోకి రానివ్వను. అంతవరకు అలాంటి వాళ్ళు 3-4 ఉన్నారు నాకు, అంతే. నన్ను స్వయంగా కష్టపెట్టి నా వ్యాపారాలు పాటు చేసిన వ్యక్తులు కూడా నేను వాళ్ళ గురించి పట్టించుకుంటలేదు. అది నాకు వాళ్ళకు ఉన్నది రాజకీయ వైరం ఉంటే అది అలా చూసుకుంటాం, అది ఇబ్బంది లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. ఏ పార్టీ అయినా సామాన్యుడికి నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరిని సాధించాలని అనుకుంటలేదు. ఎందుకంటే సాధించాక నేను ఎవరిని, నా ఒంట్లో శరీరంలో ఉన్న భాగాలే నా మాట వినవు. ట్యాబ్లెట్ అయిపోతే నా మాట వినాలని ఎందుకు అనుకుంటాను నేను? మీరు అందరూ కలిసి రండి. తాతాజీ గారు వచ్చారు, ఆయన్ని ఎదురు పెడతాం. బాబ్జీ గారు వచ్చారు, ఆయన ఎదురు పెడతాం. శ్రీధర్ గారు వస్తే ఆయన ఎదురు పెడతాం, పెద్ద పెట్టేస్తాం. అంతేగాని కమిషనర్ దగ్గరికి మీ ఇంటికి పంపించి నేను లేకుండా మున్సిపల్ అధికారిని తీసుకెళ్లి ఇంటికాడ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చా? ఒక శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు శాసనసభ్యుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతాను నేను. ఇక్కడ కొంతమంది ఎవరైతే ఇప్పుడు అనిల్ లాంటి నిస్వార్థ పరులు, అదేవిధంగా కాంట్రాక్టర్ శివ గారు, మన వయసు అయిపోయింది, మన సమాజానికి ఏదో సేవ చేయలేనటువంటి కొంతమంది మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం చేపడతాం. ఇది చాలా అవసరం అన్నయ్య గారు అంటే ఇమీడియట్ గా డబ్బుతో పని లేదు, మనం మొదలు పెట్టమని మొదటి డిసిజన్ కూడా జరిగింది. అలాంటి ఈ కార్యక్రమం ఈ రోజు మొన్న పునఃప్రారంభించడానికి విచ్చేసినటువంటి మిత్రులు తాతాజీ గారు ఇప్పుడు వెళ్ళిపోయారు. అదే గొర్రెలు శ్రీధర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, పుల్లబాబి గారు, అడప ప్రసాద్ గారు, రామ్జీ సురేష్ గారు, కాశీ గారు, మోహన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, మరి ఎంఎస్ఆర్ గారు, మాక శ్రీనివాస్ గారు, పాలూరు వెంకటేశ్వర గారు, సురేష్ గారు, డాక్టర్ రాజు గారు, జనార్దన్ రెడ్డి గారు, పైబేన్ రఘు గారు, ఇంకా వేదికగా పెద్దలు, ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి స్థానికులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా, ఈరోజు అభివృద్ధి చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసక పరిపాలన మనం చూసాం. 5 సంవత్సరాలు కనీసం పట్టణాన్ని కానీ స్టేట్ని కానీ పట్టించుకొని పరిపాలన చేసిన తర్వాత ఒక చెప్పడం మట్టి కూడా వేయని గోతుల్లో మనం తిరిగాం. అలాంటి పరిస్థితి నుంచి అన్ని కూడా మనం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో మనం ఎన్నుకున్నారు కాబట్టి మరింత బాధ్యతగా పనిచేయండి, నిరంతరం ప్రజల మధ్య ఉండండి, డబ్బు లేదని చెప్పకండి, ప్రజల భాగస్వామ్యం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపూడిని మొదటి వరుసలో నిలబెట్టదలుచుకుంటాం. ఫస్ట్ తాడేపూడిలోనే మా ఊరు ఉండాలనే ఆలోచనతో పనిచేస్తాను నేను. ఇవాళ ఎవరు ఏమనుకున్నా దేని గురించి భయపడవలసిన అవసరం లేదు, దేని గురించి లెక్క చేయవలసిన అవసరం లేదు. నేను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు,
నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఎమ్మెల్యేగా అయ్యానంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చినందువల్ల, తాడేపూడి కాన్స్టిట్యూన్సీ లో ఉన్న ప్రజలు ఓట్లు వేసినందువల్ల అయ్యాను. కానీ ఎవరి త్యాగాలతో నేను అవలేదని కూడా నేను క్లారిటీ ఇస్తాను. పార్టీలు 3 పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఆశయంతో నాకు టికెట్ వచ్చింది. ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. తాడేపూడి కాన్స్టిట్యూన్సీ ఏర్పడిన తర్వాత 62,500 మెజార్టీతో నన్ను నెగ్గించారు. నేను ఒక సామాన్యుడిని. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను. ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎలా ఉందంటే, నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు, వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెగ్గితే ఎమ్మెల్యేని అయిపోతారన్న విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను దాన్ని. నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా. నా సొంత వ్యాపారం మానేశాను. నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ. నేను ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటే ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే, ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు. నువ్వు ఉండాలని లేదా, పైన మా పార్టీ ఉంది, నేను పంపేస్తాం. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేనేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాదు. ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది. అధికారులు చేయకపోతే నేను చేయలేను. ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశిస్తే కమిషనర్ ఇవన్నీ చేయించాడు. ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రనగా పాలని ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకరు పెట్టి, కాఫీలు ఒకరు పెట్టి, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాళ్ళకి చెప్తున్నాను. నేను ఎప్పుడు చనిపోతున్నా తెలియదు, కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అది అన్యాయం. అది నా సర్వస్వం. నేను ఒక సామాన్యుడిని మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలకు కలిసి వచ్చి నేను ఎక్కడో సంపాదించాను. ఏది రోడ్లు కూడా తిరిగాను. దాదాపు 20-30 లక్షల కిలోమీటర్ రోడ్డు జర్నీ చేశాను ఈ పరిస్థితి రావడానికి. నాకు ఎవరు ఊరిని అయ్యేసిద్ధంగా ఇవ్వలేదు, ఎవరిని చందా కూడా అడగలేదు ఎలక్షన్లో.